ఒక్క మహిళ, ఒక్క ప్రశ్న మొత్తం రాజసభను నిశ్శబ్దంగా మార్చింది. మహాభారతంలో యుధిష్ఠిరుడు జూదంలో పాల్గొన్నాడు. శకుని మాయా పాశాలతో పాండవులు ఒక్కొక్కటిగా అన్నీ కోల్పోయారు. ధనం, రాజ్యం, అన్నదమ్ములు, చివరికి యుధిష్ఠిరుడు తనను తాను కూడా కోల్పోయాడు. అక్కడితో ఆగకుండా దుర్యోధనుడు ద్రౌపదిని కూడా పందెంలో పెట్టారని ప్రకటించారు. దుశ్శాసనుడు ఆమెను రాజసభకు తీసుకువచ్చాడు. అప్పుడు ద్రౌపది ధైర్యంగా ఒక్క ప్రశ్న అడిగింది. తన్నే తాను కోల్పోయిన మనిషికి తన భార్యను అందెంలో పెట్టే హక్కు ఎలా ఉంటుంది? ఆ ప్రశ్న విన్న వెంటనే రాజసభలో ఉన్న మహావీరులు కూడా నిశ్శబ్దంగా నిలిచిపోయారు. దుశ్శాసనుడు ఆమెను అవమానించడానికి ప్రయత్నించినప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. ఆయన ఆమె గౌరవాన్ని కాపాడాడు. మహాభారతం చెప్పే గొప్ప పాఠం: అన్యాయం జరిగితే ఎప్పుడూ మౌనంగా ఉండకండి.